మనము కొంత రోడ్డును బాగు చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు అనేటువంటివి మనము చేపట్టబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ 1 వీక్ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏంటంటే మనము ఒక సర్వే కూడా నిర్వహించబోతున్నాం. లిటరీ సర్వే అనేటువంటిది మనం ఇంటింటికి పోయేసి మొత్తము ఎంతమంది చదువుకుంటున్నారు, అదేవిధంగా మూఢనమ్మకాలపైన ఆచార వ్యవహారాలపైన కొంత ఓల్డ్గా ఉంటే కనుక వాటిపైన కూడా మనం అవేర్నెస్ కార్యక్రమాలు క్రియేట్ చేస్తాము. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని పథకాలపైన కూడా మనము సాధారణమైనటువంటి ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తాం. రాజమోహన్ సార్ చెప్పారు, ఇక్కడ గ్రామంలో సర్వే చేయడం కానీ ప్రతి ఇంట్లోనూ ఆ పథకాల గురించి కూడా ఏ విధంగా అమల్లో ఉన్నాయి, ఏ విధంగా అమల్లో లేరు ఆ ఉద్దేశంతో సర్వే జరుగుతుంది. కాబట్టి వీటి గురించి మన రాజమోహన్ సార్ చెప్పారు. కాబట్టి మీరు ప్రతిరోజు షెడ్యూల్ టైం ప్రకారం వచ్చి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున మనం ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపును కండక్ట్ చేసుకుంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కొన్ని మౌలిక వసతులను మనం కల్పించుకుంటూ రోడ్లు బాగు చేసుకోవడం కానీ స్కూల్స్ క్లీనింగ్ కానీ ఇవన్నీ చేసుకొచ్చారు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. విద్యార్థుల యొక్క విద్యాభ్యాసంలో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడంలో కూడా మీరందరూ కూడా అభినందనీయులే అనే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. చదువుతో పాటు ఇటువంటి లక్షణాలు అలవర్చుకోవాలి, సేవాభావం ఉండాలి. మేము సైతం సమాజానికి సేవకులే అనే విధానంగా మీరు అందరూ ముందుకు పోతున్నందుకు మనందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఖచ్చితంగా మీ జీవితంలో ఇవన్నీ మేలు చేసే కార్యక్రమాలే. మా ఈ 2 గ్రూపులు సెలెక్ట్ చేసినందుకు మేము మీ ఎన్ఎస్ఎస్ అంటేనే మనం గుర్తించేటువంటి వ్యక్తి ఎవరు? హిస్టరీ అధ్యాపకుడు, విభాగాధిపతి రాజు. ముఖ్యంగా రాజు అప్పట్టేనే వారం రోజులు ఉంటుంది. వారం రోజుల్లో మీ జీవితకాలం వెళ్ళేటటువంటి మంచి స్మృతులు ఏంటి మనం నెమరు వేసుకోవచ్చు. క్యాంపులో పాల్గొనడం అనేది మన జీవితకాల అదృష్టం, అది జన్మజన్మల అదృష్టం. అది మనం అనుకుంటూ ఉంటాం ఏముంది క్యాంపులో అనుకుంటుంటాం. నిజంగా మంచి క్యాంపులో పాల్గొని సేవ చేస్తే మనకు జీవితకాలం మీకు తిరుగుతూ కలిసిపోయేటువంటి జ్ఞాపకాలు ఉంటాయి. మీరు భాగస్వాములైనందుకు మీరు చాలా అదృష్టం, ఎందుకంటే సేవ చేసే భాగ్యం మీకు దక్కింది. ఇప్పుడు మన కళాశాలలో 1100 మంది విద్యార్థులు ఉన్నారు. దాంట్లో ఎంపికై మీరు మాత్రం ఇక్కడ సేవ చేయడానికి ముందుకు వచ్చారు. దాంట్లో మీరు సేవ చేయండి. మీకు కేటాయించినటువంటి వర్క్ ఏదైతే ఇస్తారో దాన్ని సిన్సియర్గా చేయండి. సర్వే కావచ్చు, రోడ్డు నిర్మాణం ఆ వర్క్ కావచ్చు. మహాత్మా గాంధీ ఎంత సేవ చేసిన తెలుసు నిస్వార్థంగా. అలానే మదర్ తెరిసా కూడా ఎంత సేవ చేసిందంటే ఆమె విదేశీయురాలు అయినా మన దేశానికి వచ్చి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మనకు అసలు అంత ఇంట్రెస్ట్గా ఉంది. ఆమె కుష్ఠరోగులకు కానీ బెడ్లో పెట్టినటువంటి వ్యాధిగ్రస్తులకు కానీ ఎంత సేవ చేసిందంటే వాళ్ళు కట్టేస్తేనా చేతిలో పట్టుకొని ఆమె అంత పోయి బయట వేస్తాం. అంత బంధువు కాదు, వేరే ప్రజలందరికీ పేద ప్రజలందరికీ ఉరికి వాళ్ళు ప్రజలందరికీ సేవ చేస్తుంది. కాబట్టి అలాంటి పనులు మనం చేయాల్సిన పని లేదు. కానీ మన పరిసరాలు శుభ్రం చేసుకొని మన జాగ్రత్తగా సరిపోతుంది. ఈ కార్యక్రమము ఈ విద్యార్థి చదువుతో పాటు ఇక్కడ సేవ చేయాల్సిన అవసరం ఉంది. మన కళాశాలకు ఒక కలికితురాయి దానికి వ్యక్తి చరిత్ర అధ్యాపకుడు విభాగాధిపతి అంటే రాజమోహన్ సార్ గారు. కలికితురాయిని ఎందుకంటున్నా అంటే మన కళాశాలకు కీర్తి ప్రతిష్టలో ఆయన ఒక కిరీటం నటుడు. అందుకు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కార్యక్రమాలు చేశాడు. ఇంకా యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ విజ్ఞానం పంచుకున్నాడు. హైయర్ ఎడ్యుకేషన్లో ముందుకునేటువంటి పదవులు కూడా అలంకరించబోతున్నాడు. అంటే అందుకోసం కలికితురాయిని ఆశిస్తున్నాను సాధ్యం. కాబట్టి సేవా దృక్పథం అనేది ఎన్ఎస్ఎస్ నేర్పుతుంది. తద్వారా మీ యొక్క జీవితాన్ని ఉన్నతీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవచ్చు కొన్ని పనుల ద్వారా. కేవలం చదువు ఒకటే కాదు, అప్పుడప్పుడు కష్టపడితే మానవాళికి మనం సేవ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ హృదయం ఒక మానవత్వం అంటే సాటి మనిషికి సహాయపడడం, అదే మానవత్వం. మనకు తెలిసినటువంటి సమాజంలో మనము సమాజాన్ని నిర్దేశించే వాళ్ళం కాబట్టి ఎక్కడైతే బలహీనంగా ఉందో,
ఎక్కడైతే అపరిశుభ్రత ఉందో వాటిని శుభ్రం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన పరిసరాలపైన మనకు ఎంతైనా ఉంది. కాబట్టి సేవా దృక్పథం అనేది చాలా అలవాటు చేసుకోవాలి. మానవ సేవే మాధవ సేవ. మనము చదువుతో పాటు సమాజానికి కూడా ఎంతో కొంత సేవ చేయాలి కాబట్టి, సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం తెలుసుకోవాలి కాబట్టి, సమాజంలో మమేకమై సమాజ అభివృద్ధి కోసం ఎంతో కొంత పాటుపడాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాం. మనలో సేవా భావాన్ని పెంపొందించుకోవడానికి, మనలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి, మనలో శ్రమతత్వాన్ని నేర్చుకోవడానికి, ఈరోజు మనం చేసేటటువంటి కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చూసి మనతో మమేకమై వాళ్ళు కూడా మనతో పాటు పని చేస్తారు. ఎందుకు? నేను కూడా ఒక ఎన్ఎస్ఎస్ స్టూడెంట్నే. ఎన్ఎస్ఎస్లో నేను కూడా పాల్గొన్నాను. మీరు కూడా ప్రతి ఒక్క పనులలో కూడా బాగా చురుగ్గా పాల్గొని మీరు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మనం ఏ పైన రోడ్డు చూస్తున్నామే, బజార్లో అందరూ కూడా చూస్తారే అని చెప్పి అలాంటి భావన మీలో ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చుట్టుపక్కల పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నాకు తెలియకుండా మీరు బయటికి పోకూడదు. అట్ ది సేమ్ టైం డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్ కూడా నేర్చుకోబోతున్నాము, లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోబోతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా కష్టం చేస్తే రేపు పొద్దున్నే బయటకు పోతే కష్టం యొక్క విలువ తెలియాలనేటువంటి ఉద్దేశాలు కూడా మీకు అన్ని విషయాలు కూడా తెలుసుకోబోతున్నారు. మీరు అవి బురకాలు తీయండి. ఇప్పుడు అవి తీసేయండి, బురకాలు ఫోటోలు బాగా కనపడుతుందా? అయిపోయా, వీడియో అయిపోయా.